మేడం హాయ్. హలో హాయ్ అండి. మేడం మీ నేమ్? ఐఎమ్ రేణుకా రెడ్డి. విజయవాడలో అయితే గత కొన్ని రోజులుగా మొత్తం వరదలు అయితే వచ్చి చాలా అయితే కొలాప్స్ అయిపోయింది. చాలా నష్టపరిహారం జరిగింది. ప్రాణ నష్టం కూడా చాలా తక్కువ జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా కష్టపడ్డారు. ఈ ఏజ్లో కూడా డిప్యూటీ సీఎం గారు కూడా అనుకుని చాలా అయితే నడిపిస్తారని చెప్పేసి అనిపించింది. ఈ వయసులో ఆయన కష్టపడడం మీకు ఎలా అనిపించింది మేడం? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చాలా ఇప్పుడు ఏంటంటే ఈ సమయంలో ఈ ఏజ్లో కూడా అతను తీసుకునే నిర్ణయం చాలా మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రాలో అతను సీఎం అవ్వడం కూడా చాలా మంచి విషయమే. బికాజ్ ఇప్పటివరకు అయితే మనం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి అతనికి మంచి ఇప్పుడు ఏంటంటే మంచి టైం అండి ఇది ప్రూవ్ చేసుకోవడానికి. బికాజ్ అతను నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు ఏం కోల్పోయారో ఏం తెలుసుకున్నారో ఇప్పుడు అట్లీస్ట్ పబ్లిక్ మీద అతను ఇంట్రెస్ట్ చూపించి ఈ ఏజ్లో అతను ఇంత తీసుకుంటున్నందుకు చాలా గ్రేట్ యాక్చువల్గా. అది నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటున్నాను అతనికి. డిప్యూటీ సీఎం గారు ఇవ్వచ్చు, మిగతా టాలీవుడ్లో పెద్ద పెద్ద హీరోస్ అంతా చాలా ఎక్కువగానే వాళ్ళ రెమ్యునేషన్ అయితే సీఎం సహాయ నిధికి డొనేట్ చేశారు మేడం. మీకు ఎట్లా అనిపిస్తుంది? అది డొనేషన్ చేస్తున్నారు బాగానే ఉందండి. కానీ డొనేషన్ కంటే ఇంకొంచెము వెరైటీగా ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే కొంచెం సరఫరాలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు కదండి, ఇళ్ళన్నీ మునిగిపోయి ఉంటాయి, లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి, ఇప్పుడు జలమలం అయ్యాయి మొత్తము, ఆ బొట్టలు లేవు, ఫుడ్ లేదు, చాలామంది సఫర్ అయ్యారు. వాళ్ళ కోసం కనీసం ఒక షెడ్స్ అనేది ఇవ్వాలండి. అది క్రియేట్ చేయాలి. ఎన్నో ఎకరాలు కబ్జాలు ఎన్నో చేశారు కదా, ఆ గవర్నమెంట్ అదంతా కూల్చొకొడుతున్నారు. సో ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నప్పుడు ఆ గవర్నమెంట్ ల్యాండ్లో ఇలాంటి డిజాస్టర్స్ వచ్చే ముందు ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా నీడ్స్ ఇవ్వాలి, ఎలా వాళ్ళకి షెల్టర్స్ ఇవ్వాలి అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సో అది కొంచెం మెయింటైన్ చేస్తే బెస్ట్ అండి, ఈ డబ్బులు ఇచ్చి ఇది అది చేసే కన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనం రావడం జరిగింది. అక్కడ కొన్ని ప్రాంతాలు సందర్శించారు. కనీసం ఆయన సహాయం చేయకుండా చేసిన వాళ్ళు కూడా విమర్శించారని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలే అని చెప్పేసి అంటున్నారు. సో ఇలాగే చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటారు? ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్చువల్గా ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఇప్పటివరకు చేసింది ఏంటో అనేది నాకు ఏం కనపడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సీఎం అని ఫ్యాన్ ఫాలోయింగ్స్ చాలా ఉన్నారు. బట్ ఏంటంటే ఆయన ఏం చేశారనేది అక్కడ వెనకాల తిరిగి చూస్తే ఏమీ లేదు, అక్కడ సీన్ పిక్చరే లేదు. సో ఇప్పుడు ఇలాగే కంటిన్యూ అయితే ఇంకొక 10 years వరకు కూడా ఇంకేమీ అతనికి ఇంకా నెక్స్ట్ 10 years అట్లా కూడానే ఉండిపోతారే కానీ అతను ఇంకా ప్రజల్లోకి రారు. అతను ఇంకా చెయ్యాలి. అట్లీస్ట్ పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళందరినీ చూసుకోవాలి. ఎలా అంటే పబ్లిక్ ఎలా ఉన్నారు, ఎట్లా స్టేజెస్లో ఉన్నారు అనేది అతను చూసుకొని కొంచెము ఏం కావాలి వాళ్ళకనేది తెలుసుకోవాలి. పబ్లిక్ అనేది వెళ్ళరు, ఆయన పబ్లిక్లోకి వెళ్ళరు. మెయిన్ థింగ్ అది ప్రాబ్లం. రేవంత్ రెడ్డి గారు చేసిన హైడ్రాస్ గురించి కొన్ని కూల్చివేతల గురించి అయితే చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. సో యాజ్ ఎ కామన్ ఉమెన్గా మీరు ఎలా చూస్తారు? బట్ చాలా మంచి పని చేశారండి రేవంత్ రెడ్డి గారు. అది అతను నిజంగా మనస్ఫూర్తిగా చేస్తున్నారా లేకపోతే ప్రజలకి షోకేస్ చేయడానికి చేస్తున్నాడా అంటే ఈ ఇయర్ నేను వచ్చాను, ఇంకో 5 years తర్వాత కూడా నేనే వస్తానా, నేనే రావాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు, అది మనకు తెలియదు. ఇట్స్ అప్ టు హిమ్ బట్ ఏంటంటే అతను మంచి డెసిషన్ తీసుకున్నారు. ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో అవన్నీ కూల్చొగొట్టి చేస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే చేయాల్సింది, ఇప్పటివరకు చేయలేదు. ఇప్పుడు మంచి టైం వచ్చింది, అతను ప్రూవ్ చేసుకుంటే ఇంకో 10 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గ్యారంటీయే. ఆల్రెడీ ఉండుంటాయండి, ఎన్నో కబ్జాలు కూడా జరుగుంటాయి. బట్ ఏపీ ఇప్పటివరకు మనకి చాట్ అయితే రాలేదు, ఆ చాట్ రిపోర్ట్స్ లేవు. కాబట్టి ఇలాగే సేమ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు చేసినట్టుగానే చెరువుల మీద ఎక్కడైతే కట్టారో అవి కూల్చేసి వాళ్ళకి కనీసం ఈ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఆ ప్లేస్లో షెడ్స్ వేసి వాళ్ళని అక్కడ రెస్ట్ తీసుకొని ఫ్లడ్స్ అన్ని వెళ్ళిపోయే వరకు రెస్ట్ తీసుకొని వాళ్ళకి నివాసం ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తే ఇంకా బాగుంటుంది. అది సార్ గత కొన్ని రోజులుగా విజయవాడని అయితే వరదలు ముందు తెచ్చేసే. సో చంద్రబాబు నాయుడు గారు అయితే అక్కడే ఉండి మొత్తం పరీక్షించి ఏ టైం అయినా నైట్ 2 అయినా 3 అయినా ఆయన అక్కడే ఉండి ప్రజలకు అన్నీ చూసుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది సార్ ఈ వయసులో ఆయన ఎంత కష్టపడుతుండే? చాలా గ్రేట్ సార్. ఈ వయసులో 75 సంవత్సరాలు ఆయనకు చంద్రబాబు నాయుడు ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు. అనుభవం ప్రకారంగా అయితే మాత్రం ఇప్పుడైతే చాలా గ్రేటు. ఆ వరదల ప్రకారంగా ఆయన పోయి రిస్క్ తీసుకొని ఆ వయసులో ఆ పడలపోటు తిరుగుతున్నాం అంటే చాలా గ్రేట్ సార్. ఈ విషయం మనకు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు పాత సీఎం ఉండే ఎవరు మన జగన్మోహన్ రెడ్డి, ఆయన హెలికాప్టర్ నుంచి తిరిగి పోయేవాడే కానీ ఇట్లా తిరిగి ప్రజలు కలిసి అందరికి ఓపెన్ మాట్లాడుకుంటూ అందరికి రక్షించి ప్రతి ఒక్కరు సేవ్ చేసిన సీఎం అంటే బెస్ట్ సీఎం ఈయన చంద్రబాబు నాయుడు. నాకు ఓపెన్ కలిగి చెప్తాను సార్. ఇంకొకరైనా డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వెనక నుండి మొత్తం నడిపిస్తున్నారు సార్. ఆయన రాలేదని చెప్పేసి కొన్ని పార్టీలు అయితే విమర్శిస్తున్నారు. సో ఎలా చూడొచ్చు సార్? కాకపోతే ఆయన లేడని మనం అనుకుంటున్నాము, వెనక ఉండి ఆయన మొత్తానికి నడిపిస్తున్నాడు. కాకపోతే కెమెరా ముందు ఆయన కనపడతలేడు, వెనకలో ఉండి మొత్తం ఫోకస్ మొత్తం బాబు చంద్రబాబు నాయుడు ఆయన వస్తాం ఈయన 2 ఇద్దరు కలుసుకొని మాట్లాడుకొని మొత్తం. ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి ఈయన ప్రజలకు రావాల్సి వస్తుంది కాబట్టి, ఈయన డిప్యూటీ సీఎం కాబట్టి కొద్దిగా రాకుండా అంత పరగొడాల్సి వెనకలో ఉండి మొత్తం నడిపిస్తున్నాడు మన ఎవరు పవన్ కళ్యాణ్ సారు.
దానివల్ల మనకి ఎలాంటి సందేశం లేదు. ఆయన కూడా మంచి కేర్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ విషయానికి వస్తే మాత్రం ఆయన కూడా ఒక ఆశించి ఏదో డబ్బు గురించి మనం సంపాదించుకోవాలని కాదు, ప్రజలకు సేవ చేయాలని దిగిండు, పర్ఫెక్ట్గా చేస్తాడు. అట్లేం లేదు, బాధలేదు సార్. దానివల్ల మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన 6 కోట్ల విరాళం అయితే ఇచ్చారు. 1 కోటి రూపాయలు ఏమో మన తెలంగాణ గవర్నమెంట్కి, 1 కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్కి, మిగతా 4 కోట్లు అంటే పంచాయతీలకు ఇచ్చారు. సో ఎలా అనిపిస్తుంది సార్ ఆయన ఒక పదవిలో ఉండి కూడా ఇంత గవర్నమెంట్కి సహకరించడం? దీనివల్ల అయితే చాలా గ్రేట్ సార్. ఇప్పుడు ఎందుకంటే మన తెలంగాణ సీఎం కానీ, ఇప్పుడు వచ్చే రేవంత్ రెడ్డి కానీ, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఎవరు మన నారా చంద్రబాబు నాయుడు కానీ, వాళ్ళు ఈ విధంగా అయితే చాలా కష్టపడుతుండ్రు, బెస్ట్ సీఎంలు వాళ్ళు. దీనివలన అయితే ఈ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఎందుకంటే దానివల్ల ఆయన ఏం తీసుకుని ప్రజలకే సేవ చేస్తున్నాడు. కానీ ఈ అమౌంట్ ఎవరికి ఎట్లా ఇవ్వాలా, గరీబులకు, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, స్కూల్ లేని వాళ్ళకి స్కూలు. మొన్న కూడా ఒకటి మన ఈయన ఎవరో ప్రభాస్ ఒకటి ఆయన పుట్టినరోజుకు ఆయన కారు ఏదో చేస్తే కూడా నా కారు ఈరోజు సార్ ఇట్లా స్కూల్ కట్టియండి, అనాథ పిల్లలకు సేవ చేయండి, అనాథ పిల్లలకు చదివించండి, ఇట్లా స్కూల్ ఓపెన్ చేయండి మీ పేర్లు అవి అని చెప్పేసి చెప్పిండు. దానివల్ల అందరికీ మంచి అనిపిస్తుంది సార్. దీనివల్ల చాలా మంచిగా మాకందరికీ ఎరుగుడ్డు అంటే ఈ విధంగా మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా ఏదో సంపాదించుకోవాలని పొలిటికల్ దిగలేదు, అందరూ సేవ చేయాలి. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అట్టడుగున అయిపోయింది. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మొత్తం దాన్ని నాశనం చేసేసిండు. దానివలన ఎందుకంటే దాన్ని మళ్ళీ లేవల్ తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చింది కాబట్టి దానికి ఇమేజ్ వస్తుంది, దానికి పర్వాలేదు. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ పేరు పడాల్సిన అవసరం లేదు సార్. ఈ వరదలకి అమరావతి మునిగిపోయిందని చెప్పేసి కామెంట్లు అయితే వినపడుతున్నాయి కదా సార్. సో దాని మీద చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. మీరు ఏం చెప్తారు? అమరావతి అభివృద్ధి ఎన్ని సంవత్సరాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది? అభివృద్ధి నాకు తెలిసి అయితే ఇప్పుడు మొత్తానికి అది మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం స్టాప్ చేసేసిండు. ఇప్పుడు ఈయన రాగానే ఏమంటే డిసిజన్ తీసుకొని రాబోయే 2-3 ఏళ్ళలో మాత్రం 4 ఏళ్ళు ఎట్లా టైం పడుతుంది సార్. ఆయన మళ్ళీ 5 ఏళ్ళ వరకు మనది మొత్తం కంప్లీట్ చేయాలనే ఆలోచన ఉంది. ఇంకా అది ఏం జరుగుతుందో మనం చూడాల్సి వస్తుంది. అలాగే తెలంగాణలో హైడ్రా కూల్చివేతల గురించి చాలామంది రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కరెక్ట్ అని కొంతమంది, తప్పు అని చెప్పేసి కొంతమంది. మీ అభిప్రాయం ఏమంటారు? దాని గురించి అయితే ఇప్పుడైతే మనకు తెలిసిన కాడికైతే ఈ ప్రకృతి వలన అంత కుంటలు, చెరువులు మొత్తం వీళ్ళు కబ్జాలు చేసారు సార్. నీళ్ళు ఎక్కడ పోవడానికి ఆస్కారం లేదు. రోడ్ల మీద పోతే రోడ్ల మీద కొట్టుకపోవడము, చాలా మటుకు ట్రాఫిక్ జామ్ కావడము, చాలా మటుకు అవస్థ పడుతున్నారు జనాలు. ఎందుకంటే ఈ కబ్జాలు చేయడం వలన, ఎందుకంటే కొన్ని చెర్లు అనేది మొత్తం కబ్జాలు చేసేసుకొని ఉన్నంత వాళ్ళు పెద్ద బడా సార్లు కావచ్చు, పెద్దలు కావచ్చు, వాళ్ళంతా కబ్జాలు చేసుకొని మాకేం భయం ఉంది, ఎవడు మమ్మల్ని ఏం చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు మొత్తం చెర్లను మొత్తం నాశనం చేసి ఇప్పుడు నీళ్ళు పోవడానికి ఎక్కడ ఆస్కారం లేక రోడ్ల మీద వచ్చి మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యి మొత్తం మందికి ఇబ్బంది, చాలా ఇబ్బంది, ప్రజలకు మొత్తం ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల రేవంత్ రెడ్డి మాత్రం దీనివల్ల ప్రస్తుతంగా ఎందుకంటే ఏ చెరువులు ఎక్కడైతే ఉన్నావో నక్స తీసి మొత్తం ఎక్కడెక్కడ ఉన్నావో పాతకాలంలో దాన్ని బట్టి ఎవరెవరు కబ్జా చేసుకున్నారో అది కూల్చడం మాత్రం 100% న్యాయం చేస్తుంది సార్. ఇది సార్ ఏపీలో కూడా ఇలాంటి జరిగే అవకాశం ఉన్నాయంటారా? వైసీపీ కార్యాలయాల మీద అవ్వచ్చు, భూములు కబ్జా చేసిన భూముల మీద అంటే ఇక్కడ చూస్తారు కదా సార్, అక్కడ కూడా ఏమన్నా అన్యాయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కొన్ని కబ్జాలు ఎక్కడ చేసినప్పుడు కూడా దానికి కూడా రేపు నాడు వాళ్ళు స్పందిస్తారు, దాన్ని కూడా ఎక్కడెక్కడ లేవదీస్తారు, దాన్ని ఏం వదిలిపెట్టరు. దాన్ని మొత్తం ఎక్కడెక్కడ కనుక్కొని మొత్తం ఏ ప్రకారంగా చేయాలనో ఆ ప్రకారంగా మొత్తం తీసి ఇక్కడ మన ఇప్పుడు తెలంగాణ సీఎం ఏం నడుస్తుందో వాళ్ళు కూడా లేవదీస్తారు సార్. ఎందుకంటే వాళ్ళు వచ్చి కొత్తగానే మొన్ననే కదా, అంతా 3 నెలలు 4 నెలలు అవుతుంది. ఇంకా వాళ్ళు కోరుకోవాలా, ఇంకా స్థానం పొందాలి. వాళ్ళు అన్నిటికీ ఎక్కడెక్కడ అనేది ఏమన్నది మొత్తం తీసి బయటికి ఎక్కడెక్కడ కబ్జాలు చేసినప్పుడు వాళ్ళు కూడా దాన్ని స్పందించే అవకాశాలు 100% ఉన్నాయి. అలాగే ఏపీలో వరదలు వచ్చి అంత మునిగిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఇలాగే చేస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు అసలు ఉంటుందంటారా? ఇప్పుడు ఎటువంటి సార్, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదో చేసి మొత్తం అరికట్టి మొత్తం నేను దేశాన్ని ఉద్ధరించినట్టు మొత్తం ఆయన దుమ్ము తాలుతున్నాడు. ఈయన చేసింది ఏం లేదు. ఈయన మనం వచ్చిండు సార్, ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంటే ప్రజల్లో మనం ఎలా ఉంటే మళ్ళీ నెక్స్ట్ మనం గెలుస్తాం అనేది వాళ్ళకి తెలిసి వచ్చింది. అందుకని దిగి అవగాహనలో మొత్తం ప్రజల్లో దృష్టిలో వీళ్ళు మంచిగా చేయాలని వీళ్ళు కష్టపడుతుర్రు. ఎందుకంటే ఆయన మొత్తం నిమ్మకు నీరెక్కినట్టు చేసిండు, ఓడిపోయిండు. ఎందుకంటే రేపు నాడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం మట్ల కలిపేసి మొత్తం అది సారా ప్రభుత్వం చేసేసిండు. ఎక్కడెక్కడ భ్రష్టు పట్టించిండు. రోడ్లు లేవు మంచిగా, ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక కళ లేదు, అమరావతి లేదు, ఒక అమరావతి రాజధాని లేదు. ఇప్పటికి 3 అమరావతులు కట్టిస్తున్నాడు, ఇప్పటికి అది లేదు. అలాంటి సిచ్యువేషన్ నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడైతే మాత్రం అవగాహన వచ్చింది. వాళ్ళు బెస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ఉన్నాడు కాబట్టి దానికి అభివృద్ధి వచ్చే అవకాశం పక్కా ఉంది, చేస్తారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం కంపల్సరీ బాగుపడుతుంది. థ్యాంక్ యూ సార్. బ్రో హాయ్. హాయ్ బ్రో మీ పేరు?
జయరామ్ బ్రో. ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో గత కొన్ని రోజులుగా విజయవాడ వరదలు అయితే ముంచెచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు చాలా ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు. సో నీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్గా అంటే ఫ్లడ్స్ గురించి అయితే యాక్షన్ బాగానే తీసుకున్నారు బ్రో. చంద్రబాబు నాయుడు అంటే ఎప్పటి నుంచో మాకు ఒక 10 years నుంచి బాబు బాగా చేస్తాడు అంతే. తెలంగాణ కూడా డెవలప్ చేసింది బాబే కాబట్టి అందులో ఏం లేదు. అందులో పవన్ కళ్యాణ్ అంటే మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేసిక్గా. వెనకాల నుండి నడుపుతున్నారు, బట్ చాలా మంది విమర్శిస్తున్నారు కదా రాలేదని. ఎందుకు రావట్లేదు దానికి ఒక రీజన్ ఉంది. మొన్ననే ట్వీట్ చేశారు, అంటే వస్తే మళ్ళీ ఫ్యాన్స్ అందరూ వచ్చి అక్కడ రద్దీ అయిపోయి అంటే ఎన్డీఆర్ఎఫ్లు అందరూ వాళ్ళ కోరిక మేరకు రావద్దని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చే పవన్ కళ్యాణ్కి. అందుకని 6 crore డొనేషన్ కూడా చేశారు కదా బ్రో. అందులో పవన్ కళ్యాణ్ తప్పేం లేదు. బాబు కూడా బాగానే చేస్తున్నాడు, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ విజయవాడ బాగానే ఉంది. ఉప ముఖ్యమంత్రిగా ఉండి అంత డొనేట్ చేశారు కదా, సో ఏమనిపించింది మీకు ఒక అభిమానిగా? అభిమానిగా అయితే అది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఉన్నదే, అది క్వాలిటీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఉన్నదే. ఇప్పుడు అలాంటిది అంటే ఏం లేదు, ఎప్పుడు డొనేషన్లో ఉండే యాజ్ యూజువల్గా పొజిషన్లో ఉన్నా లేకపోయినా ఒక రెస్పాన్సిబిలిటీ లేకపోయినా డొనేట్ చేస్తాడు. అది ఎప్పుడు కామనే థింగ్. జగన్ గారు వచ్చి అక్కడ ఏం జరగలేదని చెప్పేసి చాలా నష్టం ఉందని చెప్పేసి మాట్లాడారు కదా, కనీసం ఎవరికి సాయం కూడా చేయలేదు. సో మీకు ఏమనిపించింది? అలా అది కూడా పాయింటే బ్రో. 1 కోటి రూపాయలు ఇచ్చాడు బ్రో. దగ్గర ఇండియాలో రిచెస్ట్ సీఎం బ్రో. ఓ 10 కోట్లు 20 కోట్లు సహాయం నిధికి ఇవ్వలేదు 1 కోటి రూపాయలు. అంటే విజయవాడ ప్రజలకు ఇచ్చాడులే, ఓకే బాగానే ఉంది అని. కానీ ఓకే ఒక 500 కోట్లు ఉన్నాడు, ఒక 10 కోట్లు అయితే తప్పాడు బ్రో. అందులో చేయలేదు చేయకపోవడం అన్నది తప్పది. విజయవాడ ప్రజలంటే వైసీపీ కార్యకర్తలా నువ్వు అనేది? అక్కడ వరద సాయం వాళ్ళుగా వరద సాయం వాళ్ళకి అఫీషియల్గా రాలే కదా ఇక్కడ? అఫీషియల్గా రాలేదు, బట్ ఇచ్చారని అంటే వెళ్ళాడు కదా న్యూస్లో. వైసీపీ ప్రచారం అనుకోవచ్చు. 1 కోటి రూపాయలు అంటే పెద్ద మ్యాటర్ ఇంకా జగన్గా ఇచ్చే ఉంటారులే, పెద్ద అది ఇచ్చే ఉంటారులే బ్రో. అంటే ఇంకొకటి ఏంటంటే చిన్న వరదకి అమరావతి మునిగిపోయిందని చెప్పేసి నాన్న రాద్ధాంతం చేస్తున్నారు కదా. సో చంద్రబాబు నాయుడు దాని మీద స్పందించారు. అమరావతి ఎప్పటికి అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయంటారు? అమరావతి అంటే మ్యాక్సిమం ఒక 30-40% బాబు చేశాడు లాస్ట్ టైం 5 years బ్యాక్. ఈ టైం ఇప్పుడు డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది ఒక 70. అందులో మోడీ కూడా 15,000 crores ఫండ్ రిలీజ్ చేశాడు. సరిపోద్ది, ఇంకా నాకు తెలిసి డెవలప్ అవుద్ది అనుకుంటున్నాను. ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది? ఐటీ మినిస్టర్ గుడ్ అంటే బాగానే ఉంటుంది, ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా, బాగానే ఉంటుంది. అందులో ఇంకా చేయడానికి బాగానే చేయాలి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఐటీ మినిస్టర్ ఇప్పుడు కూడా చాలా జాబ్ మేళస్ ఒక 2-3 కంపెనీస్ కూడా ఎస్టాబ్లిషింగ్కి సైన్ కూడా పెట్టినట్టు న్యూస్ వచ్చినట్టుంది కదా. బాగానే ఉంది, మా ఐటీ ఫీల్డ్ కూడా బాగానే ఉంటుంది. హాలీవుడ్లో టాప్ హీరోలు అంతా డొనేట్ చేశారు, చిన్న హీరోలు అవ్వచ్చు, పెద్ద హీరోస్ అవ్వచ్చు. యాజ్ ఏ అభిమానికి ఎలా అనిపించింది మీకు, తెలుగు అభిమాని? టీఎఫ్ఐలో అది కూడా ఇప్పుడు అది చాలా హ్యాపీ న్యూస్ కదా బ్రో. హీరోస్ అందరూ దగ్గర రెస్పాండ్ అవ్వడం, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ అందరూ కూడా, రామ్ చరణ్ అందరూ కూడా బాగానే. ఇది ఓకే అంటే ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా ఏ స్టేట్ అన్నా ఒకటే కదా, అందరు తెలుగు స్టేట్సే కదా. ఓకే బ్రో. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.